హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మా పాప వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే సంబరాలు జరిగాయండి. పిల్లలు గిఫ్ట్లు ఇవ్వాలని నా దగ్గర మార్నింగ్ నుంచి వెయిట్ చేశారు. నా దగ్గరకు వచ్చి ఏం తీసుకోవాలో అని చెప్పి ఐడియా వేసుకొని మేము మొక్కలు తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. చూడండి పిల్లలకి ఎంత ఇంట్రెస్టో, ఏమేమి తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి. టోటల్గా 20 మెంబర్స్కి అయితే తీసుకున్నాము. 20 మొక్కలు రెక్కలేస్తున్నారు. చూడండి, నర్సరీ చాలా బాగుంది కదా, రోడ్ సైడ్ ఇలా అంతా చెట్లతో. చూడండి, తీసుకున్న మొక్కలు ఇవన్నీ మేము 20 దాకా తీసుకున్నాము. కలర్స్ వేరే వేరే డిఫరెంట్గా. పిల్లల ఐడియా ఎలా ఉందో ఒకసారి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆటోలో తీసేసుకున్న తర్వాత అన్నీ వాళ్ళే పాపం దగ్గరుండి తేవడం దగ్గర నుంచి ప్లాన్ చేసుకొని మొత్తం. ఇంత చిన్న పిల్లలకి బాగా ఎంత ఇంట్రెస్ట్ టీచర్స్ మీద, ప్రోగ్రామ్ చేయాలి, మేడం వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి అని వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళే మోసుకున్నారు. పాపం కింద నుంచి మళ్ళీ మా ఇంట్లో పెట్టడం అంతా పిల్లలదే ఇంట్రెస్ట్గా. మళ్ళీ స్వీట్ కూడా ఒకటి చేయించుకున్నారండి. మమ్మీ స్వీట్ కూడా చేయాలి, పిల్లలకి మేడం వాళ్ళకి పెట్టాలి అని. ఆ వీడియో కూడా మీకు పెడతానండి, షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. చూడండి, ఆటో దింపాక మళ్ళీ ఇక్కడి నుంచి పై దాకా మోసుకొచ్చారు. మళ్ళీ మార్నింగ్ లేసాక చూడండి, అన్నింట్లో పెట్టేశాను. సార్ వాళ్ళందరూ స్పోర్ట్స్ పెట్టారు, దాంట్లో గిఫ్ట్స్ వచ్చాయి. చూడండి, నేను చేసిన స్వీట్ వాళ్ళు తెచ్చుకొని ఇలా తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో అని చెప్పి. వాళ్ళకి ఎంత ఇంట్రెస్టో పిల్లలకి. చూడండి, వీళ్ళే అందరు క్లాసులకి పంచారు. కప్స్ తెప్పించుకున్నారు. తెప్పించి చూడండి, కప్స్ తెచ్చి ఇలా అందరికీ కొంచెం కొంచెం వేసి అన్ని క్లాసులకు పంచారు. అన్ని స్కూల్ మొత్తం పంచారండి. స్వీట్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. చూడండి, వాళ్ళే అన్ని క్లాసులకి పంచుకున్నారండి. అసలు వాళ్ళే అందరు స్కౌట్స్ గైడ్స్ వాళ్ళందరూ ఆ పిల్లలు ఎవరికి వాళ్ళే అందరూ హీరోస్ అన్నట్టుగా, వాళ్ళే స్కూల్లో మేనేజ్మెంట్ అన్నట్టుగా అందరూ వాళ్ళే చెప్పుకొని వాళ్ళే చేసుకున్నారు. చూడండి, ప్రతి ఒక్క క్లాస్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి పంచుకున్నారు. ఇలా అందరు కలిసిమెలిసి ఉండాలి అనేది నా కోరికండి. ఈ అబ్బాయి స్పీచ్ ఇచ్చాడండి, చాలా బాగా స్పీచ్ ఇచ్చాడు టీచర్స్ మీద. స్పీచ్ అయిపోగానే అందరికీ చెట్లను పంచేసాము. వాళ్ళ హెడ్ మాస్టర్ సార్ గారు ఇచ్చారు. వాళ్ళే స్పీచ్ ఇచ్చుకొని వాళ్ళే పిలుచుకొని పిల్లలందరూ ఎంత అసలు ఐకమత్యంగా ఉన్నారు. అందరూ ఇలాగే ఐకమత్యంగా ఉండాలి. వాళ్ళే ప్రతి ఒక్క టీచర్కి నలుగురు వాళ్ళే పంచుకొని ఇద్దరు ఇచ్చుకున్నారండి. తాంబూలం ఒకరు, చెట్లు ఒకరు, అట్లా డివైడ్ చేసుకుని ఇచ్చుకున్నారండి. చూడండి, సార్ గారు అయితే చాలా సపోర్ట్ ఇచ్చారండి పిల్లలకి. ఇట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలి సార్ అనగానే మధ్యాహ్నం నుంచి టైం ఇచ్చారు, కొంచెం సేపు 1 అవర్ దాకా. అలాగ అందరికీ మొక్కలు పంచేసుకున్నాము. ప్రతి ఒక్క టీచర్ గారికి నేను పెట్టాను చూడండి వీడియోస్. మేడం గారు, మా పాప వాళ్ళ క్లాస్ మేడం తను.
ప్రతి ఒక్కరికి చెట్లు పంచారండి పిల్లలు. చూడండి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ పిల్లలకి. క్లాస్లో ఒకరు ఇద్దరు వాళ్ళు తక్కువ వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని లేకుండా ప్రతిసారికి ఇద్దరు వచ్చి హైయర్ క్లాస్ అండి 8th క్లాస్ వీళ్ళు వాళ్ళే పెంచుకొని వాళ్ళే చేసుకున్నారు. వీళ్ళందరూ స్టాఫ్ అండి. మేడం వాళ్ళు ఫుల్ సపోర్ట్గా ఉంటారండి. ప్రతి దాంట్లో పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఈ మేడమే నేను చెప్పాను కదా స్కౌట్స్ గైడ్స్కి అని వైట్ యూనిఫామ్ స్టిచ్ చేశాను అని చెప్పి మౌనిక మేడం ఉండి తిను ఎవరెవరు ఇచ్చుకోవాలి అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈసారి బాయ్స్ని కూడా అలో చేశారు. బాయ్స్ కూడా కొంతమందికి ఇచ్చారు. వాళ్ళకి ఎంత సంతోషమో చూడండి మేడంని ఇలా సత్కరించుకోవడము. ప్రతి ఒక్క టీచర్ని వదిలిపెట్టలేదండి. ప్రతి టీచర్ని వాళ్ళు ఆపేసారు ఉండండి ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి. మార్నింగ్ వరకు వాళ్ళు చేసుకున్నారు టీచర్స్ వరకు. ఇది వచ్చేసి ఈ మధ్యాహ్నం నుంచి పిల్లలకి అలా వచ్చారు. అసలు వాళ్ళ కమ్యూనిటీ ఎంత బాగుందో చూడండి. ఒకరికొకరు చెప్పుకోవడం, వాళ్ళు అసలు ఇంత చిన్నపిల్లలు ఇంత కలుపుకొని చాలా గ్రేట్ కదా. లాస్ట్లో హెడ్ మాస్టర్ సార్ గారు స్పీచ్ ఇచ్చారండి. సార్ కూడా చాలా సపోర్ట్గా ఉంటారు పిల్లలకి.